వాడు చేసిందంటో మనకు తెలియదు. వ్యాపారస్తుడు వాడు కుమ్మక్కైతే ఏం చేయలేరు. అంతే కదా. అట్లాగే జరిగేది అసలు మద్యం కొమ్ముకోవడం జరిగేది అట్లాగే. వాడు 10 లక్షలు ఉత్పత్తి చేస్తాడు. ఇప్పుడు ట్యాక్స్ లేని మద్యం వీడికి ఎట్ట వస్తుందండి అంటే ఆ మద్యం ఉత్పత్తిదారు వీడికి మధ్యన కుమ్మక్కైనట్టేగా. ఎందుకని ఇప్పుడు ఒక షాపు నడిపేవాడు 30% లోకల్గా ఎమ్మెల్యేకు లేకపోతే పార్టీ ఇన్ఛార్జ్కో ఇవ్వాలట వాటా. ఓ బల్క్ అమౌంట్ అక్కడ వెళ్ళిపోతుంది. వాడి 10 పైసలు పెట్టుబడి లేదు ఎమ్మెల్యేది కానీ ఈ నాయకుడిది కానీ. వాళ్ళకి కొన్ని చోట్ల 15%, కొన్ని చోట్ల 20%, కొన్ని చోట్ల 30% రాశారు కదా వీళ్ళే. ఇప్పుడు ఈ డబ్బులు ఇక్కడ వీళ్ళ దగ్గరికి పోతున్నాయి. పైగా 20% లాభం మీకు మార్జిన్ ఇప్పిస్తానని చెప్పింది చంద్రబాబు. చివరికి 7% చేసి ఆ తర్వాత 10% ఎంతో చేశారు. అంటే వాడు ₹1 కోటి పెట్టుబడి పెట్టినోడు 10 లక్షల రూపాయలు ఆశించాలి. అందులో పన్ను, షాప్ మెయింటెనెన్స్, లంచాలు అన్నీ చూసుకుంటే అంటే ఆ 10 లక్షల రూపాయల్లో వాడికి వచ్చే లాభం ₹1,00,000. అంతే కదా గవర్నమెంట్ చెప్తున్న లెక్క. 10 లక్షల రూపాయలు సరుకు అమ్మితే ₹1,00,000 లాభం వస్తుంది. ఇందులో అప్పనంగా 30,000 తీసుకెళ్ళి పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చేయాలి, లేకపోతే ఇన్ఛార్జికి ఇచ్చేయాలి. అక్కడ ఈ అధికారులకి వీళ్ళందరికీ 15-20 వేల రూపాయలు ఇచ్చేయాలి. ఇంకా ఈడేం సంపాదించుకుంటాడు, ఏం తింటాడు ఈడు? ఇందులో ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇచ్చుకోవాలి, అందులో పనిచేసేవాడికి ఏసీలు గీసీలు ఎన్ని